सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము 3వ ప్రకరణము. జగత్తు సత్యమా అసత్యమా? భగవంతుని నామరూపాలు సత్యములా అసత్యములా? సమాధానము: జగత్తు నామరూపాలు కేవలం క్రీడార్థం సృష్టించబడినవి కాన అసత్యములు. జగత్తు సత్యమే అయితే ఇక మోక్షం దేని నుండి? సత్యము నుండి మోక్షమెందులకు? అసత్యము నుండి సత్యప్రాప్తి కదా ప్రార్థింపబడుచున్నది. అయితే జగత్తు అసత్యము పరమాత్మకే తప్ప జీవునకు కాదు. ఏలనన జీవుడును జగత్తులోని భాగమే కదా, అనగా జీవుడును అసత్యమే. కావుననే అసత్యమైన జీవునకు అసత్యమగు జగత్తు సత్యమే అగును. మరియు నిట్టి విధముగా జీవునకు సత్యమైన జగత్తు అసత్తు నుండియే నేను సృష్టించు పక్షమున అభావము నుండియే సత్యమును సృష్టించుచున్నానన్న మహత్వ పరాకాష్ఠ నా శక్తికి చాలా ఔచిత్యకరము. అంటే అవ్యక్తమైన సత్యమును వ్యక్తము చేయుట కన్నా అసలు ఏమీయూ లేని అభావము నుండి సత్యముగా జగత్తును సృష్టించుచున్నాననుటలో గొప్పతనము ఎక్కువ అగును. కాన గొప్పతనమునకు ఔచిత్యముగా అసత్తు నుండియే సత్యమును సృష్టించుచున్నాననియే సిద్ధాంతము. కాన అసద్వా ఇదమగ్ర ఆసీత్ అను శృతికి అర్థము చెప్పుటలో అసత్తనగా ఏమియును లేదనియే, అత్యంత అభావమనియే ముఖ్యార్థమునే చెప్పవలయును గాని అవ్యక్తమైన సత్యమని చెప్పుట నా మహాతత్వమునకు లోపము కలుగును. అవ్యక్తమైనది వ్యక్తము చేయుట కేవలము చిన్న పనియే. ఏమీయును లేని శూన్యము నుండి సత్యమైన దానిని సృష్టించుటయే మహత్వమునకు పరాకాష్ఠ గదా. ఇట్లు జగత్తు నామరూపములు అసత్యములయ్యును, నేను ఆకారమే అయినప్పుడు నా నామరూపాలు సత్యములేనని ముందు ప్రకరణములో నిరూపించితిమి. కాన ఇట్లు సత్యమును అసత్యమును సృష్టించు శక్తి నాకున్నదని 2 దృష్టాంతముల చేత సంశయరహితముగా నా సామర్థ్యము నిరూపితమైనది.